మూవీ సెలబ్రిటీస్ కెరియర్ తో పాటు వారి పర్సనల్ లైఫ్ లో విషయాలు అందరినీ అట్రాక్ట్ చేస్తాయి. ముఖ్యంగా హీరోయిన్ల లవ్ అఫైర్స్, మ్యారేజ్, డైవర్స్ వ్యవహారాలపై పబ్లిక్ కూడా క్యూరియాసిటీ చూపిస్తారు. అదీగాక ఏ వుడైనా హీరోయిన్ల కెరియర్ లైఫ్ స్పామ్ చాలా తక్కువ. హీరోయిన్ గా మాక్సిమం 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపే కెరియర్ క్లోజ్ అవుతుంది. ఒక్కోసారి వారి కెరియర్ వ్యవహారాల్లో జరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా హాట్ టాపిక్ గా మారతాయి. ప్రెజెంట్ ఓ సౌత్ హీరోయిన్ 6 జనరేషన్ హీరోలతో యాక్ట్ చేశారని చెప్పడంతో నెట్టింట ఓ డిబేట్ స్టార్ట్ అయింది. అంతేకాదు తన పర్సనల్ లైఫ్ గురించి మీడియాలో వచ్చిన న్యూస్ మీద చాలా ఓపెన్ గా తన ఒపీనియన్ చెప్పేసింది ఆ బ్యూటీ. ఇంతకీ ఎవరా హీరోయిన్, ఏంటా స్టోరీ, ఇప్పుడు చూసేద్దాం. ప్రెజెంట్ సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ అంటే గుర్తుకు వచ్చేది నయనతార. నయనతార కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి అంశంలోనూ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. నయనతార లవ్ మ్యారేజ్ వ్యవహారాల్లో ఎన్నోసార్లు కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయి కూడా. అయినా ఏనాడు వాటికి పబ్లిక్ గా రెస్పాండ్ అవ్వలేదు కూడా. తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ అయిన సందర్భాలు నయనతారకు ఉన్నాయి. 10 ఏళ్ల పాటు తన కెరీర్ వదిలేసి మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవుదామని తెగ ట్రై చేశానని, కానీ అందులో సక్సెస్ అవ్వలేదని నయనతార పలు సందర్భాల్లో తన పర్సనల్ లైఫ్ గురించి రివీల్ చేసింది. రీసెంట్ గా నయనతార తన పర్సనల్ లైఫ్ కెరీర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ను హాలీవుడ్ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో గతంలో పర్సనల్ లైఫ్ లో జరిగిన వ్యవహారాలను షేర్ చేసింది. ఈ సందర్భంలో కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవతో లవ్ అఫైర్ మీద చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేసింది. ప్రభుదేవతో పెళ్లి కోసం సినీ కెరీర్ వదిలేయడానికి కూడా సిద్ధమయ్యానని నయనతార ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. 2011లో ప్రభుదేవ మూవీలు చేయొద్దని చెప్పడంతో వచ్చే ప్రాజెక్టులను కూడా నో అన్నానని నయనతార పాత జ్ఞాపకాలను రిమైండ్ చేసుకుంది. ప్రభుదేవతో రిలేషన్షిప్ కేవలం టైంపాస్ కోసం కాదని, పర్సనల్ లైఫ్ తనలో లైఫ్ లాంగ్ జర్నీ కోసమే అని నయనతార చెప్పింది. పార్ట్నర్ నుంచి మంచి సపోర్ట్ కావాలంటే ఏదో ఒక పాయింట్ దగ్గర ఇద్దరు సర్దుకుపోవడమే, రాజీ పడడమో చేయాలని అనుకున్న రోజులవి. ఆ రోజుల్లో తన మైండ్ మెచ్యూరిటీ తక్కువ కాకపోయినా మెంటాలిటీ చాలా వీక్ అని ఇప్పుడు అర్థమైందని నయన్ చెప్పింది. ఈ సినీ కెరీర్లో రిలేషన్షిప్స్ చూసి లవ్ మ్యారేజ్ మీద ఒపీనియన్స్ ఏర్పడ్డాయని నయనతార అంటోంది. చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు వారి లవ్ అఫైర్స్, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడంపై నయనతార అబ్జర్వ్ చేసిందట. మొత్తానికి లవ్ అంటే సెల్ఫ్ సాక్రిఫైస్ అని, పార్ట్నర్ ను హ్యాపీగా ఉంచడం కోసం పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా త్యాగం చేయడమే కన్క్లూజ్ కు వచ్చానని నయనతార చెప్పింది. గతంలో ఒక అమ్మాయిగా తను నమ్మింది ఒకటేనని, అది లైఫ్ లో మీరు మీ పార్ట్నర్ నుంచి ప్రేమ కావాలంటే ఏదో ఒక పాయింట్ వద్ద కాంప్రమైజ్ కావాలని, తమ సర్వాన్ని ఇవ్వాలని అనుకునేదట. అంతేకాదు పార్ట్నర్కు తమకు మీరు పలానా వర్క్ చేయడం ఇష్టం లేకపోతే మీరు దానిని వదిలేయాల్సి ఉంటుందని భావించేదాన్ని అని నయనతార ఆనాటి రోజుల్ని మరొకసారి ఇంటర్వ్యూ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంది. గతం అనుకుంటాము, కానీ ఒక్కోసారి గతంలో ఏం జరిగిందో ఆలోచిస్తే ఆ రిలేషన్షిప్ లో తన మెంటాలిటీ స్ట్రాంగ్ చేసిందని, తన కెరీర్ ను పైకెదిగేలా హెల్ప్ చేసిందని పాజిటివ్ గా ఆలోచిస్తున్నానని నయనతార అంటోంది. తన లైఫ్ లో బ్యాడ్ టైం అదని, ఆ రిలేషన్షిప్ వల్ల తనలోని ఇంటర్నల్ ఎనర్జీ బయటకు రావడంతో హెల్ప్ అయిందని నయనతార పాజిటివ్ గా రెస్పాన్స్ అయింది. ఒకవేళ ఆ రిలేషన్షిప్ నా లైఫ్ లోకి రాకపోతే ఇవాళ మీకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని కాదేమో అని నయనతార నవ్వేసింది. ప్రభుదేవతో బ్రేకప్ తర్వాత తన కెపాసిటీ తనకు తెలిసిందని, ఆ తర్వాత కెరీర్ పై పూర్తిగా ఫోకస్ పెట్టానని, పర్సనల్ గాను చాలా చేంజ్ అయ్యానని నయనతార ఇంటర్వ్యూలో వివరించింది. ప్రభుదేవతో బ్రేకప్ అయ్యాక కొన్నేళ్లకు నయనతార డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను మ్యారేజ్ చేసుకుంది. నానున్ రౌడీ ద మూవీ షూటింగ్ టైంలో నయన్, విఘ్నేష్ మధ్య ఫ్రెండ్షిప్, లవ్ స్టార్ట్ అయింది. 8 ఇయర్స్ పాటు రిలేషన్షిప్ కంటిన్యూ చేసి 2022లో మ్యారేజ్ చేసుకున్నారు. ప్రెజెంట్ నయనతార, విఘ్నేష్ శివన్ కు ట్విన్స్ పిల్లలున్నారు. మ్యారేజ్ అయ్యాక కూడా నయన్ వరుసగా మూవీలు చేస్తోంది. ప్రెజెంట్ పాన్ ఇండియా హీరోయిన్ గా సౌత్ నుంచి ఫుల్ డిమాండ్ ఉన్నది ఒక నయనతారకే.
మ్యారేజ్ అయ్యి ఇద్దరు ట్విన్స్ కు తల్లైనా హీరోయిన్ గా ఏమాత్రం జోరు తగ్గించలేదు సరికదా వేగం పెంచేసింది. 40+ ఏజ్ వచ్చిందంటే ఏ హీరోయిన్ కెరీర్ అయినా క్లోజ్ అయిపోతుంది. కానీ నయనతార సిచ్యువేషన్ కాస్త వేరు. సీనియర్ హీరోలు, యూత్ హీరోలు అందరూ నయనతార క్వాషీట్లు కావాలంటున్నారు. ఎందుకంటే నయనతారతో యాక్ట్ చేస్తే ఆ ఇమేజే వేరు అనేది వాళ్ళ ఫీలింగ్. ప్రజెంట్ మాధవన్, సిద్ధార్థతో యాక్ట్ చేసిన టెస్ట్ మూవీ త్వరలో రిలీజ్ అవ్వబోతోంది. మరోవైపు మన్నంగట్టి సీన్స్ 1960, ముక్కుత్తి అమ్మన్ 2, ఉమెన్ సెంట్రిక్ మూవీ రాక్కాయి, కన్నడలో టాక్సిక్, మలయాళ మూవీ MMMN మూవీలు నయనతార చేతిలో ఉన్నాయి. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళీ, కన్నడ లాంగ్వేజ్ల్లో యాక్ట్ చేస్తూ నయనతార ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ ఇంటర్వ్యూలో నయనతార ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రజెంట్ కోలీవుడ్ యూత్ హీరో కవిన్ తో ఓ మూవీ ఓకే చేశానని, తను ఫస్ట్ జనరేషన్ స్టార్ నుంచి 6th జనరేషన్ స్టార్స్ తో యాక్ట్ చేస్తున్నానని నయనతార కామెంట్ చేసింది. దీంతో నయనతార కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఫస్ట్ జనరేషన్ కు చెందిన నటుడు రజనీకాంత్, మోహన్ లాల్, మమ్ముటితో యాక్ట్ చేశానని, 2nd జనరేషన్ విజయ్, అజిత్ తో యాక్ట్ చేశానని, 3rd జనరేషన్ సూర్య, విక్రమ్ తో యాక్ట్ చేశానని, 4th జనరేషన్ ధనుష్, శింభుతో యాక్ట్ చేశానని, నెక్స్ట్ 5th జనరేషన్ హీరో శివకార్తికేయన్, ఉదయనిధి, స్టాలిన్ తో యాక్ట్ చేశానని నయనతార చెప్పింది. ఇప్పుడు రీసెంట్ గా 6th జనరేషన్ యువ హీరో కవిన్ తో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నానని నయనతార రివీల్ చేశారు. ఇలా 6th జనరేషన్ కు చెందిన హీరోలతో హీరోయిన్ గా యాక్ట్ చేయడం అందరికీ సాధ్యం కాదని, ఇలా రేర్ ఫిట్ చేయడం చాలా సంతోషాన్నిస్తుందని, రిమార్కబుల్ జర్నీ అని నయనతార అంటోంది. ప్రజెంట్ తెలుగులో ప్రభాస్ యాక్ట్ చేస్తున్న రాజాసాబ్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో నయనతారను అడిగారట. ప్రజెంట్ నయనతార హీరో కవిన్ కాంబోలో రాబోతున్న మూవీకి విష్ణు ఎడవన్ డైరెక్ట్. విష్ణు ఫేమస్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ దగ్గర శిష్యరికం చేశాడు. రొమాంటిక్ లవ్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీలో నయనతార క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని మూవీ యూనిట్ చెబుతోంది. ఈ మూవీ ప్రమోషన్ స్టార్ట్ కాకముందే నయనతార ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. దీంతో ఈ మూవీలో నయనతార పర్సనల్ లైఫ్ ఏమైనా యాడ్ చేశారా అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో మొదలైంది ఇటీవలే. నయనతార, ధనుష్ మధ్య కాంట్రవర్సీ రావడంతో ఈ వ్యవహారం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.